ఆకర్ష ఏడికి వచ్చినావు? అటే తీసుకోవద్దాం ఇవన్నీ ఏంటేనా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము మామిడి తోటకు వచ్చినాము. మామిడి తోటకు రావడం కొత్త ఏం కాదు, కానీ ఈరోజు స్పెషల్ ఏంది అంటే, నేను ఇంతకుముందు వీడియోలలో చెప్పిన కదా, ఎప్పటి నుండో ఇక్కడనే తోటకు వచ్చి అయితే వండుకొని తిందాము, వంట చేసుకొని అని అనుకున్నాము. కానీ ఎప్పుడు అనుకున్నా కుదరలేదు. ఇంకా ఈరోజు అయితే అసలు అనుకోకుండా సడన్గా వచ్చేసినాము. ఇంకా ఏదో నార్మల్గా ఇంటికి వద్దామని చెప్పి నిన్నైతే వచ్చినాము హైదరాబాద్ నుండి. ఇక అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఈరోజు అయితే ఇక్కడికి వచ్చినాము మేము వంట చేసుకొని ఇక్కడనే తినడానికి. ఇక మా ఆకర్ష అయితే మామిడికాయలు తెంపుతుంది. వద్దురా అని అంటే వింటలేదు. వద్దు బేట ఆ మామిడికాయలు తెంపకు, వేస్ట్ చేయక. నువ్వు తినవు చెయ్యవు, ఎందుకు తెంపుతున్నావు? ఇట్రా, నీకు ఫ్లవర్ ఏడా కనిపించిందానా? ఇట్రా, ఆకర్ష మంచిగా బాగా ఆడుతుంది. ఇట్రా, ఫ్లవర్ తెంపుకుందాం కానీ ఇట్రా. ఇక మేము వంట చేసుకోవడానికి అయితే సామాన్ అన్నీ తెచ్చుకున్నాం. వీళ్ళేమో ముచ్చట పెడుతుర్రు ఇద్దరు మా మరదళ్ళు. ఏం చేస్తుర్రు ఏంది బాగా డిస్కషన్ పెట్టిర్రు. చికెన్ అంట. మరి మీరు చికెన్ అనుకుంటా మన ప్లాన్ వేసుకుంటే నేనేం తినాలి? అవును, నాకు ఎగ్స్ తెచ్చిర్రు అసలు. తినా నేను చింత చిగురిగిన ఆకులు కొట్టుకొని అనుకున్నా. ఆకులా కుట్టుర్రి. ఇది తెంపుదామని ప్లాన్ చేస్తుర్రు ఈ చెట్టుకు ఆకు మొత్తం. ఇగో వీళ్ళైతే చెట్లెంట పుట్టలేంట తిరుగుతుర్రు. తెంపురి మరి చెట్టు ఎక్కురి. అగో గజ్జుడు ఫ్లవర్ అంటారు. రమ్య ఎక్కుతుంది, డ్రెస్ వేసుకుంది. చీరలు కట్టుకొని ఎక్కడం కష్టం. మీరిద్దరు ఏం చేస్తున్నాడా? నడురి నడు. ఏం చేస్తున్నా ఆకర్ష? ఆకర్షకైతే ఏం తెలియదు, బిస్కెట్ తినుకుంటా వస్తుంది కదా. బియ్యం కడిగి నేను చూచి ఆట ఆడి నేను మాత్రం బిక్కి తింటున్నా. ఇగో మా అత్తయ్య అయితే ఇప్పుడు పరమాన్నం చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే పరమాన్నం చేస్తున్నాము. అబ్బో కాలుతుంది. ఇంకా మా అత్తయ్య అయితే ఇగో మంచిగా తీసేసింది చేతితోటి, నాకేమో కాలింది. ఇక పరమాన్నం చేసి ఇంకా దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత కోడిని కోసిన తర్వాత కూర వండుకొని తిని. ఏమైందాకి కొరికిందా కోడి? అత్త కొరికిపించిందా? కొడదాం, అత్తను కొడదాం. బండి మీదకి పడతావు, దిగు. అబ్బో ఎండ బాగా కొడుతుంది. స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా ఎండ లేదు కానీ ఇప్పుడు కొడుతుంది. ఆకులు తెంపుకోవడానికి వచ్చినాం ఇస్తరాకులకి. అదే ఆకులలో తింటే అదొకటి వేరే మంచిగా అనిపిస్తుంది. ఇగో మా వదిన దింపుతుంది. చిన్న చిన్న ఉన్నాయి కదా రంధ్రాలు, రంధ్రాలు ఉన్నాయి అంతా. ఎన్ని కావాలి ఇంట్లో చిన్న చిన్నవి దింపితే? పెద్ద ఉంటే అయితే మంచిగా 4-5 ఆకులల్లో సరిపోతాయి. అది ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ చిన్నవి ఉన్నాయి. కుట్టచ్చు, కుట్టినా ఇప్పుడెప్పుడో, కానీ బాగా రోజులు అవుతుంది కదా. మా అమ్మమ్మ కుడుతుంటే అప్పుడు. ఇంతసేపు ఉంటే గిన్నె దొరికినాయి. ఎన్ని అవుతాయో ఇస్తరాకులు ఇవి. ఎండ కొడుతుంది.
బెల్లం పోసినట్టు కొద్దిగా నీకు అవి నీళ్ళు కడిగిన ఆల్రెడీ. ఇక ఏంది ఇక అంత అంటుకుంటు వంట చేసుకుంటున్నాం. బగారా రైస్. ఇల్లిగా కొను పెట్టుకుంటున్నా పెద్దగా చూసుకుంటే. అక్కి నువ్వు తింటావా? నో గిద్ది పెద్దగా ఉన్నారు. నా కొడుకు తింటాడు. స్మెల్ మంచి వస్తుంది. మా వదిన వంట చేస్తుంది. అయిందా వదిన వంట? ఇంకెప్పుడు వదిన ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏడొచ్చిన మస్తేపు అయిందా? ఆకలి అవుతుంది. అన్నమైందా? కర్రీ అవుతుందా? అన్నమైంది. బగారా రైస్. ఊరిలు వస్తున్నాయి. నోరు ఊరుతుంది. చికెన్ కోడి కూర. మళ్ళీ నాకు ఎగ్ వండాలేమో. ఇదిగో చికెన్. కడిగేసిన ఆల్రెడీ. ఎంతసేపు పడుతుంది ఇంకా? ఇంకోటి మా ఆకర్షణకి నా వీడియో కింద పడ్డది. ఆకర్ష గంట ఎట్లా పడ్డావు బేట? ఇగో ఇంట్లో పడ్డా. ఫ్రెండ్స్ మా ఆకర్ష ఇగో ఇంట్లో పడ్డది. ఇప్పుడు ఎట్లా పడ్డావు రా అక్కి? అసలు నువ్వు ఇంట్లో అర్థమవుతలేదు. ఇంకా నా ఏమో బండకు తలగలేదు. తాకిందా? ఎట్లా పడ్డావు అందులో? కింద పడిపోయినావా? ఏడ్చినావా? పోయి ఇలా డామని పడ్డది కాదు, ఏడ్చినా అని చెప్తుంది. ఇంకా ఎట్లా ఒకసారి అయితే పడేనా? మా మరదలు ఇస్తరాకులు కుడుతుంది. మేము తెంపుకొచ్చినాం కదా, ఈమె కుడుతుంది. ఎన్ని కుట్టినావు ఇప్పటిదాకా? మస్తు కుట్టినట్టును. ఇగో ఈ ఎగ్స్ నా కోసం. చికెన్ కర్రీ అయినాక ఎగ్స్ వండుకోవాలి. మా వదిననేమో కర్రీ వండుతుంది. ఇక్కడ ఒకళ్ళు ఇస్తరాకులు కుడుతుర్రు, ఒకళ్ళు కర్రీ వండుతుర్రు. నేనేమో వాళ్ళని వీడియోలు తీసుకుంటున్నా. నాకు రెస్ట్ ఇచ్చిర్రు వాళ్ళు. అయిందా? మా వదిన చికెన్ కర్రీ చేస్తుందని చూసేలోపు మా ఆకర్ష గుంతలో పడిపోయింది. అలా పడి ఏడుస్తుంది. ఇంకా నయం నీళ్ళు లేవు అందులో. వావ్ బాగుంది. కానీ నేను తినా, ఏం చేద్దాం. ఇంత బాగున్నా. వేడి ఎట్లుంది? ఉంది. ఎంజాయ్. ఖాళీగా ఉన్న వాళ్ళకే వేడి వేడి అవుతుంది. నువ్వు పొయ్యి కాడు ఉన్నావు, ఇంకెంత వేడి అవుతుందో నీకు. అంతే మరి. మా వదిన చికెన్ కర్రీ బాగా చేస్తుంది. అంటే నేను ఎప్పుడు తినలేను, కానీ తిన్న వాళ్ళు చెప్తారు కదా, అందుకే మా వదినతోటే అనిపిస్తున్నాం. నువ్వు పెట్టిన చెట్టు ఏది చూపించలేవు వీడియోలో? అవాడు ఉందంట. ఈ చెట్టు, ఈ తోట చెట్టు స్టార్టింగ్ మా వదిననే పెట్టిందంట. నాకు తెలియదు. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడా 7th క్లాస్లో ఉన్నప్పుడు అంట. అప్పుడే అంటే ఆ చెట్టు దగ్గర నుంచి చూపిస్తుంటు. గిది అనుకుంటా
ఇగో జూమ్ చేసి చూపిస్తున్నా. అక్కడ అటు సైడా? అయ్యో ఆడున్నప్పుడు తీస్తుంటే. ఆ చెట్టు మామిడికాయలు నీకే, నాకయ్యా కార్లు వేసుకపోయేటప్పుడు. మా ఆయన ఉందన్నమాట కారు. తెమ్మను చెట్టు ఈ మొత్తం ఉన్నాయా లేవా చెట్టుకు అసలు తెంపకపోయిరండి, తెంపచ్చు. మా వంటలు వండడం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు తింటున్నాం మేము. ఇంకా మా వదిననే వండింది కూర కాబట్టి ఎట్లుందని ఆమెకి అడుగుతున్నా. బాగుందని చెప్పింది. తర్వాతనేమో మా మరదలు అడిగిన వాళ్ళ అక్క వండిన కూర ఎట్లుందని అడిగితే బాగుంది, మంచిగా అయిందని చెప్పారు. కానీ అయితే ఒరిజినల్ వాయిస్ ఉండే కానీ పిల్లలేమో ఫోన్ చూస్తారు, ఆ ఫోన్లో సాంగ్స్ వస్తున్నాయి, అందుకే ఒరిజినల్ వాయిస్ తీసేయాల్సి వచ్చింది. ఇక ఇట్లా అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. అత్త కోడలు ఇద్దరు కలిసే తింటున్నారు, మేము అందరం తినడం అయిపోయింది. ఆకర్షణ వినిపించే వరకు అందరిది అయిపోయింది. అత్త కోడలికి బాగా బాండింగ్ ఎక్కువ ఉంది, అందుకే కలిసి తింటున్నాం. కలిసే తింటారు వీళ్ళు ఎప్పుడు. అందరిది అయిపోయింది తినుడు. మా వదిన అయితే పండుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. పన్నవాడా అత్తకి ఇట్లా నార్మల్గా పిస్తుంది మనల్ని. మా వదినేనంట ఫోటో తీయమంటుంది, నేనేమో వీడియో తీస్తున్నా. తీస్తా ఫోటో. అయిపోయింది ఫ్రెండ్స్, మా మామిడి తోట కాడ వండుకొని తినడం అయితే పోతున్నాం. ఇక అన్నీ చదిరేసుకున్నాము, ఇంకా ఉంటుంటేమేమో కానీ ఉరుముతుంది, అందుకే భయపడిపోతున్నాం.